వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. సున్నిపెంటలో 5.14 కోట్ల రూపాయలు నిధులతో ఇంటింటికి త్రాగునీరు. అహోబిలం ఆలయంలో హుండీ చోరీ. బేతంచెర్ల మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం తిరుచి మహోత్సవం. నంద్యాలలో 2.5 కేజీల గంజాయి పట్టివేత. నాటుసారాయి నియంత్రణకు చర్యలు. ఆడబిడ్డనిది ఇవ్వకుండా నిలువెల్లా మోసం _మున్సిపల్ చైర్పర్సన్, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ. ओम ब्रह्मा चिन्मय सोम नारायण सोम माधवाय सोम गोविंदाय नमः विष्णुवाय नमः सूर्यनंतर विक्रमाय नमः वामनाय नमः चित्रं ऋषिकेशं पद्मनाभं दामोदरं कृष्णाय नमः मनोजय नमः రాజశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాజశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాజశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముందుకురా జగదీష్ ముందుకురా జగదీష్
అందరికీ నమస్కారం. నంద్యాల 210 మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకుని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ నగరంలో మేము రైడ్ చేయడం జరిగింది. గెజెట్ ఆఫీసర్ సమక్షంలో మేము ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2.5 kgs గంజాయిని మేము సాగు చేస్తూ జరిగింది. అది అకౌంట్ వస్తుంది సోర్స్ కనుక్కున్నాము. వీరికి ఇంకొక 4-5 మంది ఈ గంజాయి అరకు ఏరియాని తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం. సో మొత్తం 9 మంది కేసు రిజిస్టర్ చేసినాము. వారి మీద ఈ 4 అరెస్ట్ చేసాము, డిమాండ్ పంపించాము. మిగతా వారి కోసం టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో మనం గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, మేడం గారి ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము చేస్తున్నాము. స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్ ఇప్పుడు మేము 4 అరెస్ట్ చేసే దాంట్లో ఒక మైనర్ 17 years అబ్బాయి. సో ఈ యువత విషయాన్ని మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినాము. ఒకటి ఏంటంటే దాన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పి అమ్మే వాళ్ళు ఒకటి, దానికి అట్రాక్ట్ అయ్యేవారు, ఆ కేసుల్లో ఎదుర్కొనే వాళ్ళు ఒక టీం అయితే, ఒక గ్రూప్ అయితే, ఇంకో గ్రూప్ ఏంటంటే కన్జ్యూమింగ్ తాగడానికి అలవాటు పడే గ్రూప్ ఒకటి ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ కేసులు ఎదుర్కొద్దు, ఈ కేసు చాలా డేంజరస్ కేసులు, బెయిల్ కాదు, శిక్ష కూడా పడతాయి అని చెప్పి 20 years వరకు ఈ కేసుల్లో శిక్ష అవకాశం కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే దయచేసి గంజాయి వ్యాపారం చేసి ఈజీ మేనేజ్ అని చెప్పి మీరు కేసులు ఎదుర్కోవద్దు. సెకండ్ ఏంటంటే మీరు ఏదో అలవాటు చేసినారు, లేకపోతే ఎవరో హీరో తాగుతున్నారో లేకపోతే ఇది చేస్తున్నారని చెప్పి మీరు దయచేసి గంజాయి తాగడానికి అలవాటు చేసుకోవద్దని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి. విద్యాలయాల్లో మేము కాలేజెస్ కానీ, తర్వాత ఈ హాస్టల్స్ లో కానీ ఈ గంజాయి గురించి మేము స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొన్ని టీమ్స్ కొంత పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో
ఇది చేస్తున్నారు. తర్వాత ఈజీ మనీ ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే 200 వస్తుంది అని చెప్పి వాళ్ళ ఇది ఉంది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, మరి బిహేవియర్ ఏ విధంగా ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, దయచేసి చేయాలని చెప్పి మా విజ్ఞప్తి. అయితే మాతో పాటు లీగల్ టీమ్ కూడా మాకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. వారు కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. రకరకాల కేటగిరీ చేసి మరి ఈ గంజాయి కానీ మాదక ద్రవ్యాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం జరుగుతుంది. యూత్ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కొంతమంది ఈ హోటల్స్ లో అక్కడ ఈ సిగరెట్లలో కొంత ఇది చేసుకొని కొంత కన్జ్యూమ్ చేసినట్టు వచ్చింది. ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది మాకు, ఆ స్ట్రెస్ నుండి ఫ్రీ కావడానికి గంజాయి ఒక మార్గం అని అనుకుంటున్నారు. అది తప్పు. మీ హెల్త్ చెడిపోతుంది, మీరు ఫైనాన్షియల్ గా ఇదవుతారు, తర్వాత కేసులు ఎదుర్కొంటారు. దయచేసి యూత్ ని మరియు పేరెంట్స్ ని అప్పీల్ చేసిందంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చేసండి. వాళ్ళు చదువుకొని మనం మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ కేసు ఇరుక్కొని మర్డర్ కేసు ఇరుక్కున్నాయేం కాదు, కానీ దాంట్లోంచి బయటపడచ్చు. కానీ దీంట్లో ఈ కేసుల్లో మన గంజాయి కేసుల్లో ఇరుక్కున్నది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా కోర్టు వారు శిక్ష వేస్తారు. సో మీ బంగారు భవిష్యత్తు అంతా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళే ఆ పిల్లల్ని వాళ్ళని కొంచెం గ్రూప్ లాగా ఏర్పడి ఇది చేస్తున్నారు. సో వేరే వాళ్ళు ఏమైనా అరే బాబు ఈజీ అని వస్తుందంటే మీరు దయచేసి దాంట్లో మీరు అట్రాక్ట్
అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఆడవారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తూ రాజకీయాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందో, కానీ ఈరోజు చూస్తే దాదాపు 1 సంవత్సరం దాటింది. ఆ రోజు బాండ్లు ఇచ్చి మరీ ఇంటింటికి వెళ్ళి మీకు 15,000, మీకు 15,000, మీకు 1,800 ఇలా ప్రతి ఒక్కరికి చెప్పి ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. కానీ ఈరోజు మహిళల ఉసురు ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తగులుతుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క పథకం మహిళలకు మాయమాటలు చెప్పి జగనన్న ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నవరత్నాలు ఇస్తానని చెప్పి 100కి 199% హామీలను నెరవేర్చడం జరిగింది. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వము సూపర్ 6 అమలు చేస్తాము, జూన్ 2024కి మేము ప్రభుత్వంలోకి గవర్నమెంట్ ఏర్పిన వెంటనే మీకు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ 6 అని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రతి ఇంటికి తమ కార్యకర్తలు, నాయకులు అందరూ బాండ్లతో సహా వాళ్ళు సిగ్నేచర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కాకపోతే మహిళలు దాన్ని నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు తల్లికి వందనం కాదు కదా, వాళ్ళకు పంగనామాలు పెట్టేసి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అని చెప్పేశారు. కానీ శాంక్షన్ లిస్టులో ఉన్న సగానికి సగం మందికి అమౌంట్ వేయలేదు. అంతేకాకుండా దీపం పథకం కింద సిలిండర్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. కానీ ఎవరికి పడ్డాయో వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆడపిల్లకి సహాయ నిధి కింద ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు వేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అచ్చెన్నాయుడు గారు మరీ విడ్డూరంగా మీకు సహాయ నిధి చేయాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్తున్నారు. వాళ్ళకే ఇది హాస్యాస్పదమైనటువంటి మాటలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు తెలియదా మీకు రాష్ట్రాన్ని అమ్మాలా, ఏమి ఇచ్చి ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతాము, సూపర్ 6 ఎలా మేము హామీలను నెరవేర్చగలుగుతామని చెప్పి మీకు ఆ రోజు తెలియదా అని మేము మహిళల తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాము. ఎందుకనంటే ఆ రోజు జగనన్న నిక్కచ్చిగా నేను ఇవైతే చెప్పగలుగుతానని నిజాయితీగా ఒప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము రాజకీయంలో ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవడం జరిగింది. పాపం ప్రజలు కానీ జగనన్న చేశారు కదా, అన్ని హామీలు నెరవేర్చారు కదా అనే నమ్మకంతో, ఈయన ఇంకా ఇస్తానంటున్నారు కదా అనే నమ్మకంతో మోసమైన మాటలను నమ్మి ఏదైతే గొర్రె కషాయవాన్నే నమ్ముతుందో అదే పద్ధతిలో పాపం జనాలు, ప్రజలు అందరూ కలిసి, ముఖ్యంగా మహిళలు మాకు ఎన్నో పథకాలు ఇస్తారు కదా, మన ఆర్థిక సాంఘం ఇంకా ఎదుగలుగుతామేమో అని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఈరోజు నట్టేటైన మహిళలందరినీ ముంచి ఈరోజు ప్రతి పథకానికి పంగనామాలు పెట్టేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఏదైనా ప్రజల తరఫున, మహిళల తరఫున చీటింగ్ కేసు పెట్టాలి అంటే అది ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మీద చీటింగ్ కేసు ప్రతి ఒక్క మహిళ పెట్టాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఎందుకనంటే బాండ్లతో సహా వాళ్ళ సిగ్నేచర్స్ సహా ఇచ్చి ఈరోజు మహిళలకు వెన్నుపోటు పెట్టినారు ఎవరు అని అంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే అని గట్టిగా మహిళల తరఫున మేము చెప్పగలుగుతున్నాము. ప్రతి ఒక్కరము ఈ దాదాపు జూన్ 2024లో సూపర్ 6 అమలు చేస్తానని ఈరోజు అమ్మకి వందనం, మహిళలకు సహాయ నిధి కింద దాదాపు 32,000 కోట్లని నిధులు మాకు మంజూరు అవ్వాల్సిన నిధులను ఈరోజు అచ్చెన్నాయుడు గారు మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మహిళలందరి తరఫున మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏ రోజైతే మీరు చెప్పిన మాటలే కదా ఇవన్నీ హామీలు నెరవేర్చాలి, లేదనంటే మీకు తగిన గుణపాఠం ప్రజలే మీకు, మహిళలే మేము చూపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ప్రతి పథకాన్ని, ప్రతి హామీని నెరవేర్చాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏవైతే సూపర్ 6 అంటూ మేము ప్రజలను బాగుపరుస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈరోజు గవర్నమెంట్ చేపట్టిందో, ఇప్పటికి చేపట్టి సంవత్సరం రోజులైనప్పటికీ వాళ్ళు ఏదైతే తమ మేనిఫెస్టోలో సూపర్ 6 అని ఏదైతే చెప్పి ఈరోజు ఆడవారిని మోసం చేస్తున్నారో అది ఈరోజు మీ ముందుకు తెలియజేయడం జరుగుతోంది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500, ప్రతి గృహంలో 18 నెలలు నిండిన వారికి 1,500 ఇస్తామని ఆ రోజు బూటకు మాటలు చెప్పి ఆడవారిని అంతా మోసం చేసి ఈరోజు సంవత్సరం అయిపోయి, ప్రభుత్వం సంవత్సరం అయిపోయినా మీరు ఈరోజు ఆడవాళ్ళకు మా నిధి మాకు ఇస్తామన్నది ఆడబిడ్డ నిధి ఎక్కడని అడిగినప్పుడు మీ ప్రభుత్వానికి చెందిన మీ సీనియర్ మంత్రులు ఈరోజు ఏం చెప్తున్నారంటే మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మేము రాష్ట్రం అమ్ముకోవాలని చెప్తున్నారు. రాష్ట్రం అమ్ముకోవాలనే పరిస్థితిని మీకు ఆ రోజు తెలియదా? మీరు ఏదైతే బూటకు మాటలు చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల దగ్గర మేనిఫెస్టో చెప్పి మీరు ఏదైతే బాండ్లు ఆ రోజు ఇచ్చి మేము ఇది ఇస్తాం, మీకు ఇది ఇస్తామని ఆడవారిని ఈరోజు మహిళలను మోసం చేసిన ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని నిక్కచ్చిగా మహిళా తరపున మేము ఈరోజు చెప్తున్నాం. అంతేకాదు మీరు ఆ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలా, మేము ఈ నిధులు ఇస్తే అని మీకు ఆ రోజు తెలియదా? మరి ఏ రకంగా ఈరోజు ఆడబిడ్డలు ఈరోజు మోసం చేయాలనుకుంటున్నారు? అంతేకాకుండా
ఈరోజు నెలకు 1500 అంటే సంవత్సరంకి ఒక ఆడపిల్లకి 18,000 మీరు ఈరోజు బాకీ, మొత్తం సంవత్సరంకి ఈరోజు 32,400 కోట్లు ఈరోజు మీరు మీ ఆంధ్రప్రదేశ్ మహిళలకు మీరు బాకీ ఉన్నారు. ఇలా చెప్పి మీరు గవర్నమెంట్లో ఉండి ఆడబిడ్డలను మోసం చేస్తూ, అంతేకాకుండా ఆడబిడ్డలను ఈరోజు కించపరుస్తున్నారు. మీరున్న ప్రభుత్వంలో ఆడబిడ్డలు ఏడుస్తున్నారు. ఇలా ఆడబిడ్డలు ఏడిపించే ప్రభుత్వం కానీ ఆడబిడ్డల మోసం చేసే ప్రభుత్వము నిజంగా ఎక్కడ బాగుపడినట్లేదు. మీరు ఏదైతే ఏ హామీలు అయితే ఇచ్చినారో సూపర్ 6లో అవి నెరవేర్చి మీ ముందుకు వెళ్ళాలని, అంతేకాకుండా దయచేసి మీరు ఇంకో బూటకు మాటలు చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వస్తే సార్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ అమ్మఒడి కింద ఏదైతే మేము చెప్పినామో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ఏ హామీలు అయితే ఇచ్చినాడో 99.9% మేము కంప్లీట్గా చేసి అన్ని ఆడపడుచులకు చేసి ఆ రోజు జగనన్న అందరికీ న్యాయం చేసి ఈరోజు మీరు కేవలం ఆడవారిని మోసం చేసి మీ ప్రభుత్వం బాగుపడింది లేదు. ఈరోజు మా మహిళలంగా హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు మాట నిలబెట్టుకోవాలి. ఆడబిడ్డ నిధి కింద మీరు ఏదైతే చెప్పినారో అది చేయాలి. ఇంకా ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదు. మీరు గవర్నమెంట్ వచ్చే సంవత్సరమైన ఒక పెన్షన్ కొత్తది రాలేదు. మీరు ఏదైతే అమ్మఒడి కింద అంటే తల్లి వందనం కింద మీరు ఏదైతే వేస్తామని చెప్పినారో దాంట్లో కూడా సగం మోసం చేసి ఈరోజు అందరినీ మధ్య పెడుతున్నారు. త్వరలో ఈరోజు నిజంగా చెప్తున్నాం, ఆడవాళ్ళే రేపు పొద్దున మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినారో అది ఖచ్చితంగా నెరవేర్చాలని మేము హెచ్చరిస్తున్నాం మహిళలంగా. థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలంటూ ఒక మేనిఫెస్టోని ప్రజల మీద రుద్దారు. ఆ రోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆడబిడ్డ నిధిగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, అంటే 19 నుండి 55 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము అని, అదే 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఇస్తామంటూ ఇంటింటికి వెళ్ళి బాండ్ ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి చెప్పిన పరిస్థితి. ఈరోజు అదేవిధంగా ప్రతి హామీని మేము నెరవేరుస్తాం. లోకేష్ గారు అన్నారు, ఈ సూపర్ 6 హామీలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము కూలంకుషంగా చర్చించి ఇవన్నీ ఆచరణ సాధ్యమే అని తెలుసుకుని మరీ మేము ఈరోజు ఈ సూపర్ 6 హామీలు అనేవి ఇస్తున్నామని ఆ రోజు చెప్పారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ఈ హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నిస్తే సంపద సృష్టించేవాడు చంద్రబాబు, అప్పులు చేసేవారు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు ప్రగల్భాలు పలికిన వాళ్ళు వీళ్ళు. ఈరోజు ఆడబిడ్డ నిధి గురించి ఈరోజు అదే టీడీపీకి చెందిన ఒక ముఖ్య మంత్రివర్గంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఈరోజు అంటారు, మేము ఆడబిడ్డ నదిని ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సిందే అంటారు. అంటే వీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఆ రోజు తెలీదా వీళ్ళకి? అంటే ఆ రోజు ఆడబిడ్డ నిధిని ఇవ్వలేము, ఈ సూపర్ 6ని అమలు చేయలేము అని ఆ రోజు తెలియకుండానే ఆ రోజు హామీలు ఇచ్చారా? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అంటారు చంద్రబాబు గారు. అంతేకాకుండా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అతనికి ఈ హామీలు నెరవేర్చగలమా లేదా అనేది తెలీదా? అన్నీ తెలుసు. ఆ రోజు నెరవేర్చలేము అనేది తెలిసి కూడా కేవలము హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలము ప్రతి ఒక్కరే మోసం చేయాలి, కేవలం అధికార దాహంతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఇష్టం వచ్చిన హామీలన్నీ చెప్పి గద్దెనెక్కారు. ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఏవి అమలు చేయలేము, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఈరోజు చెప్తున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? అంటే మహిళలను మోసం చేయడమేనా మీకు? అంటే మోసం చేయడానికి క్లియర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఈరోజు బాబు గారు. ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ అన్నారు. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదండి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈరోజు నిరూపించుకున్నారు వాళ్ళు. అంటే మహిళల్ని మోసం చేయడమేనా మీ ఉద్దేశం నేను అడుగుతున్నాను. దాదాపుగా మనకి ఆ రోజు చూస్తే ఈ ఆడబిడ్డని ఇది ఇవ్వకూడదనే సందేశాలు ఇంతకుముందే మనకు బాబు గారు ఇచ్చారు. 2 నెలల క్రితం కర్నూలుకి వచ్చారు బాబు గారు. ఆ రోజు మీటింగ్లో ఒకటి చెప్పారు, ఏమంటే నేను 2029 కల్లా పేదరికం నిర్మూలన చేస్తాను, పేదరికం నిర్మూలన చేయడానికి P4 అని ఒక ధనికులు మరియు పేదల మధ్య ఒక వారధి నిర్మిస్తున్నాను. ఒకవేళ ఆ P4 దానికి ఆ రోజు కూడా పేదరికం ఉంటే అప్పుడు నేను ఆడబిడ్డ నిధిని దీనికి P4కు అనుసంధానం చేసి ఆ రోజు వారికి ఏదైనా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి నేను కృషి చేస్తాను 2029లో అన్నారు. అంటే మనకు సూచనప్రాయంగా ఆయన ఆ రోజే తెలియజేశారు 2029 వరకు ఆడబిడ్డ నిధి ఉండదు అని. అంతేకాకుండా ఈరోజు చూస్తే మనకు ఎన్నికలకు ముందు మన రాష్ట్రంలో దాదాపుగా
2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీళ్ళల్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు దాదాపుగా 30 లక్షల మంది, అంటే 60 సంవత్సరాల వయసు మీరిన వారు 30 లక్షల మంది ఉంటారు. వారిని తీసేసినా కూడా దాదాపుగా 1,80,00,000 మంది మహిళా ఓటర్లు 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇవ్వాలి వీళ్ళకందరికీ అంటే ప్రతి నెల కూడా నెలకి 2,700 కోట్లు ఖర్చు అవుతుంది. అదే సంవత్సరానికి 35,100 కోట్లు ఇవ్వాలి. అంటే 35,100 కోట్లని ఇవ్వకుండా మహిళల నోట్లో మట్టి కొట్టిన వారు ఈ కూటమి వారు. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు వస్తుందా 13 నెలల కాలం నుంచి ఎప్పుడెప్పుడు ఆడబిడ్డ నిధి వస్తుందా, మాకు 18,000 ఎప్పుడు వస్తుందా సంవత్సరానికి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డల ఆశలన్నీ కూడా అడియాసలు చేసిన వ్యక్తులు వీళ్ళని ఖచ్చితంగా కూడా మహిళలు అనే వాళ్ళు వీళ్ళని కఠినంగా శిక్షిస్తారు. వీళ్ళకి నమ్మబలు అంటే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, వచ్చిందల్లా నోటికి వచ్చిందల్లా హామీలు ఇవ్వడం, ఈరోజు అలా అని గద్దెనెక్కారు వీళ్ళు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చెప్పిన మాట ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా నెరవేర్చే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావించి ప్రతి ఒక్కటి కూడా ఆ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో 100% అమలు చేసిన వ్యక్తి, అది ఒక సంవత్సరంలోనే అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తే ఈ 13 నెలల కాలంలో సూపర్ 6లో ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదు. ఈరోజు పెన్షన్లు అంటారు, ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు. దాదాపుగా 1,06,000 పెన్షన్లు ఈరోజు తీసేసినారు. ఉండేవి కూడా కొత్త పెన్షన్ అంటూ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఈరోజు సంవత్సర కాలంగా తల్లికి వందనం ఇవ్వలేదు, అంటే అమ్మఒడి తల్లికి వందనం ఇవ్వలేదంటే ఎంతోమంది పిల్లలు తల్లికి వందనం ఇవ్వకపోవడం వల్ల స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్స్ అయినారు. మరి వాళ్ళందరికీ వాళ్ళ చదువును నాశనం చేసినది ఎవరు అంటే బాబు గారే. ముఖ్యంగా అమ్మాయిలు ఎంతోమంది అంటే ఈ అమ్మఒడి మీద ఆశ పెట్టుకొని ఎంతోమంది తల్లులు వాళ్ళ ఆడపిల్లని స్కూల్కి పంపించేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంటే మహిళల కడుపు కొట్టి చిన్నపిల్లల ఆడపిల్లల కడుపు కొట్టిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది బాబు గారు, కూటమి ప్రభుత్వం. ఈ అమ్మఒడి ఏదైతే ఉందో ఈ సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి పథకం అయితే సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వలేదంటే అదంతా వాళ్ళకి అప్పు ఉన్నట్టే, అదంతా కూడా వాళ్ళు ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు సూపర్ 6లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇంతవరకు లేదు. అమ్మ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, పుట్టింటికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు అన్నారు. ఇంతవరకు ఆ ఉచిత బస్సు ఊసే లేదు. ప్రతి ఒక్కటి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు 3 సిలిండర్లు అన్నారు, ఇంతవరకు ఒక సిలిండర్ కూడా సక్రమంగా ఇచ్చిన పాపాన పోలేదు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మోసం చేస్తూ ప్రగల్భాలు పలుకుతూ మోసంతో ఈరోజు గద్దెకి నెక్కినవాడు చంద్రబాబు. ఖచ్చితంగా కూడా మేము అచ్చెన్నాయుడు వ్యాఖ్యలనైతేనేమి, చంద్రబాబు గారి మోసపూరిత నైజం అయితేనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఏవైతే హామీలు వాళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేసేంత వరకు వాళ్ళ మెడలు వంచి కూడా అమలు చేసేటట్లు మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా మహిళలందరికీ 100% న్యాయం చేసే విధంగా మేము ఈ పోరాటాన్ని చేస్తామని ఈ సందర్భంగా. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సున్నిపెంటలో 5.14 కోట్ల రూపాయలు నిధులతో ఇంటింటికి త్రాగునీరు. అహోబిలం ఆలయంలో హుండీ చోరీ. బేతంచెర్ల మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం తిరుచి మహోత్సవం. నంద్యాలలో 2.5 కేజీల గంజాయి పట్టివేత. నాటుసారాయి నియంత్రణకు చర్యలు. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా నిలువెల్లా మోసం _ మున్సిపల్ చైర్పర్సన్
రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ